ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. More collections, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address: Raipriya Mall, Ongole. ఒంగోలు నగరంలోని సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం రోడ్ ఆర్చి నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఘనంగా శంకుస్థాపన చేశారు. సుమారు 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆర్చి నిర్మాణాన్ని చేపట్టనుండగా ఇందుకు సంబంధించిన నిధులను తిరుపతికి చెందిన పల్లకూరి వెంకట్రావు అందించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు మాజీ మేయర్ గంగాడ సుజాత, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంతపేటలోని 2వ లైను మరి ఆంజనేయ స్వామివారి యొక్క దేవస్థానం ఎదురు రోడ్లో ఉన్నటువంటి రోడ్లో 4 రోడ్ల జంక్షను, అలాగనే మనకి పశువుల హాస్పిటల్కి దగ్గరగా ఈరోజు మరి మంచి ఆర్చ్ ఇక్కడ ఏర్పాటు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా చేతుల మీదుగా మరి ఆర్చికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే ఆర్చి దాతలు పల్లకూరి వెంకట్రావు గారు, వారు తిరుపతిలో ఉంటారు, బిజినెస్ మ్యాన్. వారు 2010లోనే ఈ ఆర్చిని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ మరి అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేకపోయింది. అయితే మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి వారి యొక్క కుమారులు అలాగనే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, అలాగే ఈ ఏరియాకి కూడా మరి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈ లైన్ను కూడా ఆంజనేయ స్వామివారి యొక్క రోడ్డుగా ఆ ఏరియాగా దానికి నామకరణం చేయడానికి కూడా మరి ప్రజలందరూ కూడా దాన్ని ఎమ్మెల్యే గారిని అడిగి ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఓకే చేయడం జరిగింది. అయితే ఇది దాదాపుగా దీని యొక్క వర్త్ 8 లక్షలండి. దీంతో మంచి ఆర్చిని ఏర్పాటు చేసినట్లయితే మరి ఆంజనేయ స్వామి గుడికి కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు అందరికీ ఏరియా గురించి కూడా మరి ఎప్పటి నుంచి తెలిసిన ఏరియా కాబట్టి ఈ స్వామివారి ఆలయం ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అందరికీ కూడా దీని యొక్క లైన్ గురించి మరి వారి యొక్క వైభోగం గురించి తెలియజేసే విధంగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని యొక్క ఏరియా నాయకులు కూడా ముఖ్యంగా మరి పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా అందరూ వచ్చి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే నన్ను కూడా ఆహ్వానించినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులకి మరి పల్లకూరి వెంకట్రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రోడ్డుని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి ఆయనే స్వహస్తాలతోటి ఆయన ప్రోద్బలంతో ఇక్కడ ఆర్సీని ఏర్పాటు చేయడానికి పల్లకూరి వెంకట్రావు గారి సహకారము ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సేవతోనే ఇది ఒప్పుకోవడం జరిగింది. గుడి దేవస్థానం గారి ద్వారా అనుమతించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడున్న వారు ఎమ్మెల్యే గారిని ఒక విషయం కోరారు, ఇది సంతపేట ఆంజనేయ స్వామి వీధిగా నామకరణం చేయమని. ఎమ్మెల్యే గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోడ్డుని ఆమోదం తెలిపారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దీని ఆమోదం తెలిపి ఈ రోడ్డుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి వీధి అని పెట్టవలసిందిగా కోరుతూ తిరుపతి నుండి వచ్చిన పల్లకూరి వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆయన చేతుల మీద జరుగుతుంది కాబట్టి మీ అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేము ఆయన పేట వీరాంజనేయ స్వామి ఆర్చి కట్టమని నన్ను అడిగారు.
దానికి నేను అంగీకరించి దానికోసమని వచ్చి కార్యక్రమం చేశాము. ఎమ్మెల్యే గారు వచ్చారు, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ. ఆంజనేయం సంతపేట ఈ దారిలో ఒక ఆర్చి నిర్మాణ కార్యక్రమాన్ని మా మిత్రుడు పిల్లకూర వెంకట్రావు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆర్చి నిర్మాణం చేయుటకు అంగీకరించారు. ఆర్చి నిర్మాణానికి ప్రారంభోత్సవంగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నాం. అలానే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడున్న ప్రజల యొక్క సూచన మేరకు ఈ గొంతుకి మొత్తానికి కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వీధి అని పేరు నామకరణం చేయమన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి మాటకి శాసనంగా భావిస్తూ ఆ పేరు అలానే కమిషనర్ గారి ద్వారా అందరి ద్వారా మాట్లాడి ఆ పేరుని ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు విజయవంతంగా సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మా పెద్దనాన్న మఠంపల్లి కీర్తిశేషులు మఠంపల్లి శ్రీరామశర్మ గారు 2010లో ఈ ఆర్చి ప్రారంభం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తిరుపతి వాస్తవ్యులు మాకు అత్యంత ఆప్తులైన పెళ్ళకూరి వెంకటరావు గారి ఆధ్వర్యంలో, మంచి వ్యాపారవేత్త ఆయన పెళ్ళకూరి వెంకటరావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా 8 లక్షల వ్యయం ఖర్చు చేసి ఈ ఆర్చిని వారు నిర్మించడం జరుగుతోంది. అలాగే ఈ ఆర్చి కట్టిన తర్వాత ఈ వీధిని సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి వారి వీధిగా నామకరణం చేయడానికి శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మన వీరాంజనేయ స్వామి క్షేత్రాన్ని భగీరథ కెమికల్స్ మేనేజర్ డైరెక్టర్ గారు శ్రీ లింగంనేని వెంకటరామ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 50 లక్షల పైగా ఖర్చు చేసి బాగా రెనోవేషన్ చేశారు. కాబట్టి ఇదంతా అయిన తర్వాత కంచికి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆరాధనలో మొత్తం ప్రారంభమవుతుంది. కాబట్టి ఒంగోలు నగర భక్తులు, హిందూ భక్తులు అందరూ కూడా ఆలయానికి వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.